ఇప్పుడు మనము అక్యుపంక్చర్ అండ్ సుజోక్ థెరపీకి డిఫరెంట్ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే అక్యుపంక్చర్‌లో బాడీలో మనము 72,000 నాడులు అంటాం కదా! 72,000 నాడులు, ఆ 72,000 నాడుల శక్తి కేంద్రంలో ఎక్కడైతే ప్రాబ్లమ్ ఉంటే అక్కడ మనము ఒక విత్తనం ద్వారా గానీ, సీడ్ ద్వారా గానీ, తర్వాత ఒక మ్యాగ్నెట్ ద్వారా గానీ, లేదంటే ఒక సూది ద్వారా గుచ్చి దాన్ని ప్రేరేపించడం ద్వారా ఆ శక్తి కేంద్రాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా ఆ నొప్పిని, ఆ వ్యాధిని మనం తగ్గించొచ్చు. అదే విధంగా సుజోక్ థెరపీ. అంటే ఇది ఒక కొరియన్ థెరపీ. అంటే చేతు, జోక్ అంటే కాలు. మనం ఒక అంటే చేయికి, ఒక కాలుకు చేసేటి వైద్యాన్ని సుజోక్ థెరపీ అంటారు. ఓకే. కాబట్టి ఈరోజు మనము సుజోక్ థెరపీ గురించి చేసుకునే ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు ఆక్యుపంక్చర్‌లో అయితే మోకాలు నొప్పి ఉందనుకోండి. సో, మోకాలు చుట్టూ ఉన్నటువంటి నాడులను, శక్తి బిందువులను ప్రేరేపించడం ద్వారా నొప్పిని మనం తగ్గించొచ్చు. అదేవిధంగా సుజోక్‌లో దీన్ని ప్రొఫెసర్ పార్క్ జేహు గారు డిస్కవర్ చేయడం జరిగిందండి. అంటే మన బాడీని మన చేతు అనేది రిఫ్లెక్ట్ చేస్తూ ఉంది ఆటోమేటిక్‌గా. ఓకే. ఇది హెడ్ అండి. తర్వాత ఇది లెఫ్ట్ హ్యాండ్, ఇది రైట్ హ్యాండ్, తర్వాత 2 లెగ్స్. కాబట్టి మన బాడీని మన హ్యాండ్ రిఫ్లెక్ట్ చేస్తూ ఉంది. ఇది ఒక సిమిలారిటీ సిస్టమ్. ఒక టీవీని ఒక టీవీని రిమోట్ ద్వారా మనం ఎట్లయితే ఆపరేట్ చేయొచ్చో, మన బాడీలో ఉన్నటువంటి ఈ మెరిడియన్స్, నాడులను చేతి ద్వారా కూడా యాక్టివేట్ చేయొచ్చు. కాబట్టి ఆ బాడీలో ఉన్నటువంటి కేంద్ర బిందువులను ప్రెస్ చేయడం ద్వారా, ఒత్తిడి చేయడం ద్వారా యాక్టివేట్ చేయొచ్చు. అదేవిధంగా మన చేతిలో కూడా అదే విధంగా చేయొచ్చని దీన్ని పార్క్ జేహు గారు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకు ఈరోజు మనము మెడ నొప్పి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే. కాబట్టి ఇది సుజోక్ థెరపీ ప్రకారము ఇది హెడ్ ముందు భాగము. సో, ఇది వెనక భాగము. కాబట్టి తల వెనుక భాగము. ఇది మెడ ప్రాంతం అండి. కాబట్టి మెడలో ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అంటే C1, C2, C3, C4, C5, C6, C7 అట్లా మెడలో 7 వెన్నుపూసలుంటాయి. కాబట్టి మనకు ఎక్కడైతే ఇలా ఒక జిమ్మీ ద్వారా గానీ, ఇలా ఒక ఈ బిందు ద్వారా ప్రెస్ చేయడం ద్వారా మనకు ఎక్కడ నొప్పున్నదనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే. ఇలా మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. ఇలా చెక్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక నొప్పి ప్రాంతం మనకనేది తెలుస్తుంది. ఆ నొప్పి ప్రాంతం మీద ఇట్లాంటి ఒక స్కెచ్ మార్క్ చేయడాన్ని చేస్తూ ఓకే. ఇది ఇలాంటి కొన్ని విత్తనాలు లేదా అయస్కాంతాలు, తర్వాత కొన్ని సూదుల ద్వారా అక్కడ నాడీ బిందువును, ఆ కేంద్రాన్ని ఒత్తిడి చేయడం ద్వారా సహజంగానే నొప్పి అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఒక ప్లాస్టర్ తీసుకొని సీడును ఏదైతే మనకు నొప్పి ప్రాంతం ఉందో దానికి స్టిక్ చేస్తాము. చేసి దీన్ని ఓకే. ఒక గంటకు ఒకసారి దీన్ని ఒక 10 సెకండ్ల పాటు, 10 సెకండ్ల పాటు ప్రెస్ చేసుకోవడం ద్వారా సహజంగానే మనకు నొప్పి అనేది తగ్గుతూ ఉంటుంది. ఓకే. ఇది అండి మెడ నొప్పికి సంబంధించిన పాయింట్. సో, అదేవిధంగా మోకాళ్ళ నొప్పి అనుకున్నప్పుడు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో, అట్లా మన బాడీలో ఎక్కడ ప్రాబ్లమ్ ఉన్నా ఇది మన చేయిలో ఉన్న ఆ బాడీని చేయి రిఫ్లెక్ట్ చేస్తుంది కదా! ఆ ప్రాంతాన్ని మనం గుర్తించి చేసేటువంటి ట్రీట్మెంట్‌నే సుజోక్ థెరపీ అంటారు. ఓకే. థాంక్ యూ అండి.